దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి 2 రిలీజ్ అయ్యాక ఎవరితో సినిమా చేస్తాడన్న విషయంపై కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో చాలా మంది హీరోలు పేరు బయటకొచ్చాయి. అవన్నీ రూమర్స్ అని తేలిపోయింది. జక్కన్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం తీయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడని వార్తలొచ్చాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు తాజాగా ఓ వార్త ఇండస్ట్రీలో హల్చల్ చేస్తుంది. జక్కన్న తన తర్వాత మూవీ ఎన్టీఆర్ తోనే చేయబోతున్నాడని, అందుకు సంబంధించి ప్లాన్స్ కూడా ఇప్పటికే స్టార్ట్ చేశారని టాక్ వినిపిస్తుంది. ఇది మహాభారతమా లేక మరే ఇతర కథతో తెరకెక్కిస్తున్నాడా అన్నది క్లారిటీ లేదు. ఇంకా తారక్ తో మాత్రం చేయడం పక్కా అని అంటున్నారు సినీ విశ్లేషకులు. నిజానికి యమదొంగ తీసిన తర్వాత ఎన్టీఆర్ తో జక్కన్న సినిమా తీయాల్సిందే, కానీ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల కుదరలేదు. రాజమౌళి బాహుబలికి 5 ఏళ్లు సమయం తీసుకున్నారు. తారక్ ఇతర కమిట్మెంట్స్ చూసుకున్నాడు. ఇప్పుడు బాహుబలి కంప్లీట్ అవడంతో తారక్ జక్కన్న కలిసి ఓ మూవీ చేయాలని చూస్తున్నారట. అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రాబోతుందని అంటున్నారు. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజముందో తెలియాలంటే అసలు ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇంటి ముంగటున్నది పానీపూరి, రోజు 2 ప్లేట్లు బుక్త నేను ఖాళీ దూరి, ఆడు చనా ప్యాసు తెచ్చి సొంటి పానీలోన ముంచి వెట్టె తిన్నంక అడుగుతా ఖాళీ పూరి. అరే అన్నా, నిన్న నేను సందులోన